నా కౌన్సిల్లో చాలా విషయాలు మీకు తెలియవు. ఎందుకంటే కెమెరా ఎప్పుడు మా వైపు తిరిగేది కాదు, ఎప్పుడు అధికార వైపే ఉండేది ఆ కెమెరా. కానీ కొన్ని విషయాలు కౌన్సిల్లో నా పైన దాడి చేశారు. ఇక్కడన్నా వీడిపైన దాడి చేస్తే తగ్గుంటాడు అనుకున్నారు, కానీ వాళ్ళకి అర్థం వల్ల. ఎందుకంటే ఒక రాజుగారు, ఒక బీదా రవిచంద్ర యాదవ్, ఒక బీటెక్ రవిని దాటుకున్న తర్వాతనే లోకేష్ దగ్గరికి వెళ్ళాలి. వీళ్ళందరూ అడ్డంగా నిలబడి రాజుగారు పాప సోమిడిలా కంపడుతున్నాడు. అమ్మో, కౌన్సిల్లో వేరే రూపం ఉంది, ఉగ్ర నరసింహ రూపం ఉంది. అక్కడ మంత్రులుగా ఉన్నోళ్ళు నా పైన దాడి చేయాలనుకున్నప్పుడు రాజుగారు, ఇక్కడ మా కొల్లు రవి గారు. నేను రవణకి ఎప్పుడు ఒక మాట చెప్పాను, అన్న నువ్వు చాలా స్లో అన్నా అని. అదంతా 2019 ముందలనేలే. అడగండి, ఎప్పుడు చెప్తాను అన్నా నువ్వు స్లో అన్నా, కొంచెం స్పీడ్ పెంచు, కొంచెం స్పీడ్ గట్టిగా అంటే చేస్తా అంటాడు, చేయడు. కానీ అదే ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత నిలబడిన విధానం, ఎన్ని కేసులు పెట్టినా భయపడకుండా నేను నిలబడతా, టీడీపీ కోసం నిలబడతా, చంద్రబాబు నాయుడు గారి కోసం నిలబడతానని చెప్పిన వ్యక్తి మా రవణ. ఇంకా మచిలీపట్నం అంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటేనే మచిలీపట్నం. మచిలీపట్నం ఎప్పుడు గెలిచామో అప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా మన పసుపు జెండా ఎగిరింది. ఆ జెండా ఎగిరేసేదానికి కష్టపడిన మీరున్నారు. అడుగడుగునా మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టారు, కేసులు పెట్టారు, బయటికి రానిలా. అంటే హౌస్ అరెస్టు, గట్టిగా పోరాడి బయటికి వస్తే పోలీసు వాళ్ళ పైన దాడి చేసాం, దొంగ కేసులు, లేదంటే అటెంప్ట్ మర్డర్ కేసు, దొరికితే SC ST కేసు పెట్టేశారు. కానీ చెక్కు చెదరకుండా రవణ ఏ పిలిపించినా పిలిపించాడు, చలో బయలుదేరదాం, వెళ్దాం, అవసరమైతే కారుకి అడ్డంగా పడుకుందాం అని చేసి చూపించిన మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నేను ఇక్కడికి వస్తుంటే పాపం పోలీస్ సోదరులు చూసి బాధేసింది. ఎందుకంటే ఎగ్జిట్ ఎంట్రీ దగ్గర ఒకవేళ నుంచోబెట్టారు. SP గారు చెప్పే వాళ్ళందరూ తీసుకెళ్ళండి అబ్బా, అవసరం లేదు మాకు, యువగలం పాదయాత్రలోనే మనం ఎవరు ఏం చేయలేకపోయారు, ఇప్పుడు ఎవడేం పేగుతాడు రా భయ్, అందరినీ పట్టుకెళ్ళని చెప్పా. ప్రజాస్వామ్యం ఎంత గొప్పదో ఒక్కసారి మనందరం ఆలోచించాలి. ఏ అధికారులు అయితే మన ఇబ్బంది పెట్టారో, ఏ అధికారులు అయితే మన పైన దొంగ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని, కొల్లు రవీంద్రన్న జైలుకు పంపించారో, ఈరోజు అదే అధికారుల చేత సెల్యూట్ కొట్టించారంటే అదే మన ప్రజాస్వామ్యం, ప్రజల గొప్పతనం.